పెద్దిరెడ్డి జీవితంలో వాళ్ళ కుటుంబం ఎప్పుడూ ఫేస్ చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఒకటి, సొంత నియోజకవర్గానికి పెద్దిరెడ్డి గారు రాలేకపోయారు. మిథున్ రెడ్డి గారు వస్తే గృహ నిర్బంధం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశమైంది. ఈ నేపథ్యంలో ఇదెక్కడ ధోరణి అంటూ మిథున్ రెడ్డి తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంత చరిత్రలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తూ, కావాలని చేస్తున్నారు, ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు, గతంలో ఎన్నడూ లేనటువంటి వాతావరణం ఇప్పుడు నియోజకవర్గంలో ఉంది అంటూ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మరొక వైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదే స్థాయిలో స్పందిస్తున్నాయి. ఇందులో కావాలని కావాలని అన్నటువంటి పాయింట్ని పక్కన పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం చిత్తూరు కమిటీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. చిత్తూరు జిల్లాలో వీళ్ళ వలన శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. పొంగనూరులో వీళ్ళ వలన ప్రజలకు ప్రాణాలకు హాని ఉంది. రాజ్యాంగం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. జరుగుతున్న అరాచకాలు వైసీపీ గ్రూప్ రాజకీయాల్లో భాగంగా జరుగుతున్నాయి, అంతే తప్పించి వీటితో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటూ మాట్లాడుకొచ్చారు.